మారిన జీవశైలి కారణంగా అధిక శాతం మంది అధిక రక్తపోటుకు గురవుతున్నారు అని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ మధుమేహం వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ అత్తిలి సూర్యకాంత్ పేర్కొన్నారు. బోట్లప్ ఉద్యానవనంలోని వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ పరిణామం పెరగడంతో ధమని గోడలపై ఒత్తిడి బాగా అధికమై రక్తపోటు పెరుగుతుందని అన్నారు. అధిక రక్తపీడనం వల్ల గుండెపై భారం పెరగడంతో పాటు మెదడులోని రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఉప్పును పరిమితంగా వాడాలి అని అన్నారు. ధూమపానం తాగొద్దని, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని అన్నారు. అదేవిధంగా నేటి ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు. దీనిని అశ్రద్ధ చేస్తే శరీరంలో లోపాలు, అవయవాలు దెబ్బతీసే అవకాశం ఉంటుందని డాక్టర్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డాక్టర్ అనిల్, డాక్టర్ ఎస్కే సబేరాలు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ, నరాల సాంద్రత, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ అత్తిలి సూర్యకాంత్, డాక్టర్ అనిల్, డాక్టర్ సబేరాలును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, న్యాయవాది యనమల నామం, రవిశంకర్ పట్నాయక్, రాఘవరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డయాబెటీస్ వలన మనకి నరాల దెబ్బతినడం, పుల్లవి పడిపోవడం అండ్ డయాబెటీస్ వల్ల కళ్ళు పోవడం అండ్ ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పుడు అందుకుంటున్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ వ్యాధులు. ఎంతోమంది పేషెంట్స్ చాలా చిన్న వయసులో కూడా డయాలసిస్ మీదకి వెళ్తున్నారు. ఎందుకంటే డయాబెటీస్ అన్నది వచ్చి వెంటనే రాగానే కూడా అది కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ ఎటువంటి సిమ్టమ్స్ రాకుండా అది కిడ్నీని చాలా ఈజీగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అల్టిమేట్గా మనం డయాలసిస్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే కంపల్సరీగా డయాబెటీస్ వస్తున్న వాళ్ళు వాళ్ళ హార్ట్ హెల్త్ని, వాళ్ళ నరాల హెల్త్ని, వాళ్ళ కిడ్నీ హెల్త్ని అండ్ ఎస్పెషలీ వాళ్ళ కంటిని కంపల్సరీగా ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే వెళ్ళాల్సిందే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగింది. ఆ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా డైట్ని, ఎక్సర్సైజ్ ఈ రెండు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ అండి. బీపీ ఇందాక చెప్పినట్టంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకున్న కొన్నాళ్ళకి చాలామంది ట్యాబ్లెట్స్ మానేస్తున్నారు. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉందనో, లేకపోతే ట్యాబ్లెట్స్ మానేసినా నేను 5 రోజులు చెక్ చేయించుకున్నానండి, బీపీ నార్మల్గానే ఉంది, తగ్గిపోయింది అనుకుని మానేసానండి అని చాలామంది అంటారు. సో జనరల్గా మనకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు అండి మనం డోసుని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. డెఫినెట్గా ఉప్పు బాగా తగ్గించుకోవడం అండ్ డైట్ అనేది మంచిగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అన్నది మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ మన బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్లీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రిఫరబుల్గా ఉదయం రాత్రి కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలామందికి రాత్రిపూట బీపీ పెరిగి దానివల్ల ఎర్లీ మార్నింగ్లో స్ట్రోకులు రావడం, హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటుంది. సో ఎనీ ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ పోస్ట్ పార్టల్ చేస్తారు ఫస్ట్ విజిట్లోనే. ఆ రెండు నార్మల్ ఉన్నా కూడా మళ్ళీ 5th మంత్లో మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. ఎందుకు? ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం నార్మల్ ఉంటే నార్మల్ కాదు, మళ్ళీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కూడా మళ్ళీ షుగర్ రావచ్చు, జెస్టేషన్ డయాబెటీస్. ఈ డయాబెటీస్లో ఏంటంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మైల్డ్ షుగర్స్, కొంచెమే షుగర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారు? వాకింగ్, ఎక్సర్సైజ్, డయాబెటిక్ డైట్ ఇవి అడ్వైస్ చేస్తారు. అలా అడ్వైస్ చేసి తక్కువ షుగర్స్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువే ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి డయాబెటిక్ డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ అడ్వైస్ చేస్తారు డాక్టర్. అవన్నీ అడ్వైస్ చేసి 2 వీక్స్ మానిటర్ చేస్తారు. ఆ 2 వీక్స్లో కొంచెం మందిగా డయాబెటిక్ డైట్ కంట్రోల్ అయిపోతుంది. కొన్ని ప్రెగ్నెంట్ ఉమెన్లో అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా మెయింటైన్ అయినా కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా మెయింటైన్ అవ్వకపోతే అప్పుడు మెడిసిన్స్ పెడతారు. ఆ మెడిసిన్స్ కూడా ట్యాబ్లెట్స్, ఫస్ట్ ట్యాబ్లెట్స్ పెడతారు. ఒక్కొక్కసారి అది కూడా కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఇన్సులిన్ లెవెల్ అనమాట. ట్యాబ్లెట్స్ కూడా మినిమం బయట జెస్టేషన్లో లేనప్పుడు, ప్రెగ్నెన్సీలో లేనప్పుడు వాడే ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే